హాయ్ హలో నేను మీ దేవిని. బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీకెండ్ ఎపిసోడ్లో తనూజ ఎమోషనల్ వీడియో వేసి ఆడియన్స్కి చూపిస్తారు. బిగ్ బాస్ హౌస్ లోపల అందరికీ ఎదురుగా కూర్చుని తనూజ ఇలా చెబుతుంది. ఇప్పుడు నేను గెలిచాను, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాను. బిగ్ బాస్ నాకు ఏం చెప్పారంటే, మీరు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారు, నామినేషన్ నుండి తప్పుకోవాలంటే నాకు ఏదైతే ప్రైజ్ మనీ ఉందో 3 lakhs ఉందో అది ఫైనల్ ప్రైజ్ మనీ నుండి, విన్నర్ ప్రైజ్ మనీ నుండి కట్ చేయబడుతుంది. సో అది యూస్ చేస్తారా? ఒకవేళ అది యూస్ చేస్తే నేను సెకండ్ ఫైనలిస్ట్గా డైరెక్ట్గా అవుతానని బిగ్ బాస్ చెప్పాడు. మరియు నామినేషన్ నుండి కూడా తప్పుకుంటానని చెప్పాడు అనమాట. ఈ ఒక్క ఆప్షన్ ఇచ్చాడు నాకు. నేను ఏం ఆలోచించానంటే, డే 1 నుంచి నాకు ఏది వచ్చినా నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్ళాలనుకుంటున్నా. అందుకే ఈసారి కూడా నా 3 lakhs విన్నర్ ప్రైజ్ మనీ నుండి తీసుకోవాలని అనిపించలేదు. అనగానే కళ్యాణ్ సీరియస్గా లేచి వెళ్ళిపోతాడు. సంజన ఉండి సో నువ్వు ఈ వారం నామినేషన్లో ఉంటావా అని అడగ్గా తనూజ అవునని అంటుంది. అయితే సెకండ్ ఇమ్యూనిటీ కూడా వదిలేసావా అని అడిగింది. తనూజ అవును వదిలేశాను అంటుంది. సంజన నమ్మలేదు. జోక్ చేస్తున్నావా అని అడుగుతుంది. తనూజ ప్రామిస్ నేను జోక్ చేయట్లేదు, నిజమే చెప్తున్నాను అంటుంది. సరే సంజన ఏమన్నదంటే, ఒకసారి బిగ్ బాస్కి చెప్పాల్సింది, ఒకసారి నేను వెళ్ళి ఒపీనియన్ తీసుకొస్తాను అని తనుజ చెప్పింది. బిగ్ బాస్ నాకు చాలా టైం ఇచ్చాడు, నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్తాను అని చెప్పన్నాం. సరే ఇదంతా విన్న ఇమాన్యుయల్, సరే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ చేతుల మీదుగా సేవ్ అవ్వాలనేది కరెక్టే నాన్న, కాదనట్లేదు, కానీ ఒక్కసారి థింక్ చేయాల్సింది కదా తనుజ అని అన్నాడు. తనుజ వండుకొని, నేను చాలా ఆలోచించాను తర్వాతనే ఈ డెసిషన్ తీసుకున్నాను అంటే, అట్లా కాదు తనుజ, నువ్వు తప్పు చేసావని కాదు, కానీ 1 week కష్టపడ్డావు కదా, అందుకే, అంతే, ఇంకేమీ లేదు అని చెప్పి అంటాడు. సరే భరణి వండుకొని, అట్లీస్ట్ నువ్వు ఇమ్యూనిటీ అయినా తీసుకోవాల్సింది కదా అని చెప్పి అంటాడు. సరే డిమాండ్ పవన్ నెక్స్ట్ వీక్ టాప్ 5 ఉంది కదా అంటాడు. ఇమాన్యుయల్ ఫైనల్ వీక్ కోసమే కదా మనమంతా ఇంత కష్టపడ్డాము, అప్పుడు తనూజ ఈ విధంగా ట్విస్ట్ పెడతాడని తెలీదు అని చెప్తుంది. అయినా విన్నర్ ప్రైజ్ మనీ నుండి 3 lakhs తీసేస్తాము అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని తనూజ చెప్తుంది. సరే ఓకే, డెసిషన్ చెప్పేశావు కదా అని డిమాండ్ పవన్ అంటాడు. ఇమాన్యుయల్ కూడా ఇంక వదిలేసే అంటాడు. కళ్యాణ్ తనుజపై కోపంతో అలిగి వెళ్ళి ఒక దగ్గర కూర్చుని ఉంటాడు. పక్కన డిమాండ్ పవన్ కూడా ఉంటాడు. తనుజ కళ్యాణ్ వెతుక్కుంటూ వెళ్ళి కళ్యాణ్ ముందు మోకాళ్ళపై కూర్చుంటుంది. వెంటనే కుర్చీలో కూర్చుని ఉన్న కళ్యాణ్ కిందకు జారుకుంటూ కింద కూర్చుంటాడు. తనుజ కళ్యాణ్ వైపు చూస్తూ మౌనంగా బాధగా ఉంటుంది. కళ్యాణ్ ఇమ్ము వైపు చూసి, ఏమన్నా 3 లక్షలు నీకు ఎక్కువైపోయాయా అని డిమాండ్ పవన్, ఏరా నీకు ఎక్కువైపోయాయా అని అడుగుతాడు. ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ ఇద్దరూ కళ్యాణ్ తనుజ ఉన్న చోటుకి వెళ్ళి, రే కూల్, వదిలేయి, ఆ పిల్ల జనాల ద్వారా ఉండాలనుకుంటా ఉంది. అప్పుడు కళ్యాణ్ ఇమ్ముతో, అది కాదన్నా అని తనుజ వైపు తిరిగి, నువ్వు 13-14 వారాలు ఆడాలనుకొని గెలవాలనుకొని ఇప్పుడు అది గెలుచుకున్న దాన్ని నువ్వు ఎలా సాక్రిఫైస్ చేస్తావు అర్థం కావటం లేదు. ఏమైంది నీకు? నీ దగ్గర 3 లక్షలు బయటకు వెళ్ళాక ఇవ్వలేవా అని గట్టిగా తనుజను కళ్యాణ్ అడుగుతుంటే, డిమాండ్ పవన్ ఇమ్ము ఇద్దరు రే అరవకురా అని, ఏమీ కాదులే అని అంటారు. తనుజ కంటిన్యూగా ఒక్క మాట కూడా పలక్కుండా మౌనంగా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటుంటే ఇమాన్యుయల్ కళ్యాణ్, నువ్వు ఉండరా అని, ఏమ్మా తనుజ ఏడవకు, నీ డిసిషన్ కరెక్టే, తప్పే లేదు, కానీ ఆ ఆప్షన్ కూడా కరెక్టే కదా, ఆ ఆప్షన్ వాడుకున్నా కూడా జనాలు నిన్ను తప్పుగా అనుకోరు, మేము తప్పుగా అనుకోము, ఏడవకు తనుజ. డిమాండ్ పవన్ వెంటనే రెండు డెసిషన్స్ కరెక్టే అని అంటాడు. ఇమాన్యుయల్ తనుజతో, నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పే కాదు, నువ్వు జనాల ద్వారానే 14 వారాలు వచ్చావు, 15వ వారం కూడా రాబోతున్నావు, చివరిలో భరణి అన్న వచ్చి ఆదివారం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ఉన్నాం అనగానే ఇమాన్యుయల్ చిన్నగా నిజమే అని నవ్వుతాడు. ఏమైనా తనుజ తీసుకున్న నిర్ణయం వలన కళ్యాణ్ కోప్పట్టం
తనూజ ఏడవటం, ఇమ్మాన్యుయల్, డెమాన్ పవన్ వెళ్ళి ఇద్దరిని సముదాయించడం, ఎక్కువగా తనూజ కళ్ళలో నీళ్లు చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, చాలా చాలా జెన్యూన్ ఎమోషనల్ డ్రామా నడిచిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.